Welcome to Off the Record. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ కావడంతో ఆయా స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ అయిన 5 స్థానాలు శాసన సభ్యుల కోటాలోనివే కావడంతో ఈ 5 స్థానాలు కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీంతో మండలి సభ్యత్వం ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మండలిలో ఖాళీ అయిన 5 స్థానాల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలకు చెరొకటి పోగా మిగిలిన 3 స్థానాలు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అయితే ఇందులో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా? ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ కోటా, ఎమ్మెల్సీ సీట్లు 5 ఖాళీ అవుతున్నాయి. వీటి ఎన్నిక కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా ఆ మేరకు అధికారులు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇందులో జనసేన నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అభ్యర్థిత్వం ఖరారవగా, బీజేపీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు టీడీపీ నుంచి ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన వర్మ, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాతో పాటు మరికొంతమంది ఆశావహులు ఉండగా, పల్నాడు జిల్లా నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెదకూరపాడ మాజీ శాసన సభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోడెల శివరామకృష్ణ, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు, సత్తెనపల్లి టీడీపీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు మన్నెం మల్లికార్జున తదితరులు ఈ రేస్లో ఉన్నారు. వీరందరికీ గత ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఖాళీ అవుతున్న వాటిలో ఒక స్థానం పల్నాడు జిల్లా గురజాలకు చెందిన జంగా కృష్ణమూర్తిది కావడంతో పల్నాడు జిల్లాకు తప్పక ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లా టీడీపీకి వ్యూహాత్మకంగా కీలకమైంది. అందులోనూ ఇక్కడి నుంచి రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్థానాన్ని భర్తీ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే సీనియర్ నేత కొమ్మాలపాటి శ్రీధర్కు ఈసారి పల్నాడు జిల్లా నుంచి అవకాశం దక్కవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కోడెల తనయుడు శివరాం పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరికి ఖాయమని జిల్లాలో చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు మనసులో ఏముందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.